4 దేశాల మధ్యన గొడవ నడుస్తోంది చాగోస్ దీవులకు సంబంధించి. ఇదేంటి అన్న దాని మీద పార్థసారథి ఉపద్రష్ట గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇండియన్ ఓషన్‌లో నిశ్శబ్దంగా జరుగుతున్న ఒప్పందం. రేపటి ప్రపంచ శక్తి సమీకరణాన్ని మార్చే ప్రమాదకర మలుపు. ఇది కేవలం ఒక దీవుల కథ కాదు. ఇది అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా మధ్య జరుగుతున్న గ్లోబల్ పవర్ గేమ్. చాగోస్ దీవులు ఇవి ఇండియన్ ఓషన్ మధ్యలో ఉన్న వ్యూహాత్మక దీవుల సమూహం. దీవుల్లో అత్యంత కీలకమైంది డియోగో గార్షియా. ఇక్కడ ఉన్నది అమెరికా, బ్రిటన్ల సంయుక్త నౌకాదళ ఎయిర్ బేస్. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఇండియో పసిఫిక్ మీద ఒకేసారి నిఘా. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ యుద్ధాలకు కీలక పాత్ర. సరళంగా చెప్పాలంటే డియాగో గార్షియా అనేది అమెరికా గ్లోబల్ మిలిటరీ రీచ్కి వెన్నుముక. చాగోస్ ఐలాండ్స్ అనేటటువంటిది బ్రిటన్కి ఎలా వచ్చాయి, చరిత్ర ఏంటంటే 1814 ఫ్రాన్స్ బ్రిటన్ యుద్ధాల తర్వాత మారిషస్తో పాటు చాగోస్ ఐలాండ్స్ బ్రిటన్ చేతుల్లోకి వచ్చేసినాయి. 65లో మారిషస్కి స్వతంత్రం ఇచ్చే ముందు బ్రిటన్ చాగోస్ని విడదీసి కొత్త కాలనీగా మార్చింది, బియాట్గా. కారణం ఒకటే, డియాగో గ్రేషియా అనేలో యూకే యుఎస్ మిలిటరీ బేస్ ఉంది. 68-73 మధ్య స్థానిక చెగోషియన్స్ని బలవంతంగా తరిమేశారు. 2019లో అంతర్జాతీయ కోర్టు యునైటెడ్ నేషన్స్ విడగొట్టడం చట్టవిరుద్ధం, వాటి వెనక్కి ఇచ్చేయాల్సిందే అని తీర్పిచ్చింది. అందుకే ఈరోజు యూకే మారిషస్కి వీటి తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి. ఎన్నాళ్ళు నలుగుతూ మొత్తానికి ఎన్నాళ్ళకి ఇవ్వాలి అని నిర్ణయించి ఒప్పందానికి పోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న బ్రిటన్ మారిషస్ ఒప్పందం ఏంటంటే, చాగోస్ దీవుల మీద తన సార్వభౌమత్వాన్ని మారిషస్కి అప్పగించేందుకు బ్రిటన్ అంగీకరిస్తోంది. చాగోస్ దీవుల మీద సార్వభౌమత్వం మారిషస్కి, డియాగో గార్షియా బేస్ను 99 సంవత్సరాలు అమెరికా, బ్రిటన్లకి లీజ్కి మారిషస్ ఇస్తుంది. కాగితాల మీద సేఫ్ డీల్లా కనిపిస్తుంది, కానీ జియో పాలిటిక్స్లో కాగితాల కన్నా శక్తి ముఖ్యం. చాగోషియన్ ప్రజల కోణంలో చూస్తే స్థానిక చాగోషియన్ ప్రజలను గతంలో బలవంతంగా దీవుల నుంచి తరిమేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ అభిప్రాయం లేకుండానే ఒప్పందం. అందుకే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మమ్మల్ని రక్షించండి అంటూ ట్రంప్కి లేఖ కూడా రాశారు. చైనా కోణంలో చూస్తే చైనాకి అధికారికంగా ఒప్పందంలో చైనాకు అప్పగింపు అనే మాట లేదు, కానీ చైనా ఇండియన్ ఓషన్లో తన పట్టు పెంచేందుకు పోర్టు, లీజులు, అప్పుల వ్యూహాన్ని ఉపయోగిస్తోంది. మారిషస్తో చైనాకు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. రేపు మారిషస్పై చైనా ప్రభావం ఇంకా పెరిగితే డియాగో గార్షియా మీద ఒత్తిడి తెస్తే ఇదే అసలు స్ట్రాటజిక్ నైట్ మేర్ అవుతుంది. ఈ డీల్ మీద ట్రంప్ అసాధారణంగా ఘాటుగా స్పందించారు. మా బ్రిలియంట్ నాటో మిత్రదేశం ఎలాంటి కారణం లేకుండా అమెరికాకి అత్యంత కీలకమైన డియాగో గార్షియా దీవిని వదిలేయడం పూర్తి బలహీనత. ఇది గ్రేట్ స్టూపిడిటీ. చైనా, రష్యా లాంటి శక్తులు బలహీనతను మాత్రమే గమనిస్తాయి అని చెప్పుకొచ్చారు. ట్రంప్ స్పష్టంగా చెప్పింది, రష్యా, చైనా ఇవి డిప్లొమసీని కాదు శక్తిని గౌరవిస్తాయని. ఇకపోతే గ్రీన్లాండ్. ట్రంప్ ఈ అంశాన్ని గ్రీన్లాండ్ను అమెరికా ఎందుకు కొనాలి, స్వాధీనం చేసుకోవాలని తన పాత వాదనకు లింక్ చేశాడు. అంటే డియాగో గ్రేషియా ఇవ్వద్దని, అదే సందర్భంలో అక్కడ కొనసాగాలన్నది. లేకపోతే భారత్ కోణంలో ఇండియన్ ఓషన్లో శక్తి సమీకరణ మారితే, చైనా ప్రభావం పెరిగితే భారత భద్రత మీద నేరుగా ప్రభావం ఉంటుంది. అందుకే ఈ డీల్ని భారత్ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. కాకపోతే ఈ డీల్ని ప్రస్తుతానికి హర్షిస్తున్నామని చెప్పింది. చైనా ప్రాబల్యం పెరిగితే ఎలా డీల్ చేయాలో భారత్కు తెలుసు కాబట్టి తన ఆట తను తెలివిగా ఆడుతుంటుంది. ఓవరాల్గా ఇది చిన్న డిప్లొమాటిక్ ఒప్పందం కాదు, ఇది ఇండియన్ ఓషన్లో పవర్ షిఫ్ట్కి సంకేతం. నిశ్శబ్దంగా జరిగే ఒప్పందాలు రేపటి అనిశ్చిత దిశని నిర్ణయిస్తాయి. శాంతి మాటల్లో ఉంటుంది, కానీ జియో పాలిటిక్స్లో ఎప్పుడు శక్తే ఉంటుంది.